సార్ మనం క్లియర్ టైటిల్ అంటారు కదా, క్లియర్ టైటిల్ అంటే ఏంటి అసలు? సి బేసికలీ క్లియర్ టైటిల్ అంటే డాక్యుమెంటేషన్. ఓకే, ప్లాట్ క్లియర్ టైటిల్ ఉందా అని అడుగుతాడు. క్లియర్ టైటిల్ అంటే ఏంటిది? డాక్యుమెంటేషన్, దానికి తగ్గట్టు పేపర్స్ ఏదైతే ఉంటాయో, ఎన్ని చేతులు మారాయి, ఎప్పటి నుంచి ఉంది, లింక్ డాక్యుమెంట్స్ అంటాం. బేసిక్లీ వీల్ కాలేజ్ లింక్ డాక్యుమెంట్స్. ఆ లింక్ డాక్యుమెంట్స్లో ఎన్ని సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 50 సంవత్సరాల నుంచి చూస్తారు, కొంతమంది 70 సంవత్సరాలు చూస్తారు, కొంతమంది 30 సంవత్సరాల నుంచి. ఇక మీద మినిమం 30 years అయితే డాక్యుమెంటేషన్ లింక్ చూస్తారనమాట. అంటే ఎన్ని చేతులు మారాయి, ఎన్ని చేతులు మారితే ఎంతమంది ఉన్నారు దీంట్లో, ప్రాపర్టీస్ అంటే లింక్ కరెక్ట్ ఉందా లేదా, మధ్యలో ఉన్న లింక్ మిస్ అయిందా. ఎందుకంటే ఒక్క చిన్న లింక్ మిస్ అయినా కానీ అప్పుడు ఎప్పుడో ఓనర్ వస్తాడు, 10 సంవత్సరాల కింద ఓనర్ వస్తాడు, 20 సంవత్సరాల కింద ఓనర్ వస్తాడు, ఇప్పుడేమో వేరే పేరు రిజిస్ట్రేషన్ అవుతుంది. హెన్స్ మనం ఏంటంటే ప్రతి ఒక్క లింక్ చూస్తారనమాట దాంట్లో. అప్పుడే క్లియర్ టైటిల్ ఉంటుంది. దెన్ దాని తర్వాత ఏం ఉంటుంది, దాంట్లో ఈసీలో చూస్తారు. ఈసీలో కరెక్ట్గా ఈయన పేరు ఉందా, ప్రెసెంట్ ఓనర్ పేరు ఉందా లేదా, ఇవన్నీ ఒకవేళ చూసుకున్న దాన్ని క్లియర్గా ఓకే టైటిల్ క్లియర్ ఉంది, అప్పుడు దెన్ వీ క్యాన్ గో హెడ్ ఫర్ రిజిస్ట్రేషన్ అనే దానికి క్లియర్ ఇండికేషన్ ఈజ్ క్లియర్ టైటిల్ అంటారు అన్నమాట దాన్ని. చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ.